నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూద్దాం పాండ్రి. అంతకంటే మొదలైతే హెడ్లైన్స్. హరీష్ రావు పట్టుకొచ్చిండు రాజీనామా లెటర్. రేవంత్ రెడీనా అనుకుంటాయిండు, గట్టిగానే ఫైర్. నువ్వే గెలుస్తావని ఈటలతోని చెప్పిన మల్లన్న, పక్క పార్టీ క్యాండిడేట్ తోని నువ్వే అట్లంటే ఎట్లన్నా? చెల్లెచీర గురించి అట్లెట్లా మాట్లాడతాడు మందిలా? అన్న జగన్ కామెంట్ల మీద కన్నెర్ర చేసింది షర్మిల. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునుడు, నువ్వే షేర్ అంటే నేను సవ్వా షేర్ అనుకునుడు కాదు. దమ్ముంటే నువ్వు రాజీనామా చేయి, నేను రాజీనామా చేస్తా. ఇగో ఈ ఛాలెంజ్ ల ముచ్చట్లే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో మస్తు ట్రెండింగ్లు ఉన్నాయి. హరీష్ సారు గదే జోష్లా ఇగో గిట్ల రాజీనామా కాగితం పట్టుకొని బయలుదేరింది. తెలంగాణలో ఇప్పుడు షరతుల టైం నడుస్తుంది కదా. మొన్న రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాము, ఒకవేళ మేము రుణమాఫీ చేస్తే హరీష్ రాజీనామా లెటర్ తోటి సిద్ధంగా ఉండు అని సవాల్ ఇచ్చినాడు. ఆ సవాల్ను స్వీకరించిండు హరీష్ రావు సారు. గన్ పార్క్ కాడ రాజీనామా కాగితాన్ని పెట్టి స్పీకర్ సార్ కు పంపిండు. రేవంత్ సార్ చెప్పినట్టు ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేయకుంటే నా రాజీనామాను ఆమోదించురు అని చెప్పుకొచ్చిండు. ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే డిసెంబర్ 9న తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇకనైనా ఆగస్టు 15 అమలు చేస్తే మాకు సంతోషం. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4000 ఆసరా పెన్షను, 4000 నిరుద్యోగ భృతో, 2500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్ళు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మెట్లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు. చట్టబద్ధత తెస్తామని చెప్పారు. మొదటి రోజే సంతకం పెడతామన్నారు. ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా. మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత. ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమరవీర స్తూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకేదైనా బేసిజాలుంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి. నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేఖ విచ్చిపోతున్నా. ఇగో నేను రాజీనామా చేసిన, నువ్వు కూడా చేయనికే సిద్ధముండు అని సీఎం సార్ కు సవాల్ ఇచ్చిండు. అయితే హరీష్ రావు సార్ సవాల్ను రేవంత్ సార్ కూడా స్వీకరించిండు. ఖచ్చితంగా చెప్పినట్టుగానే 2 లక్షల రుణమాఫీ చేసి తీర్థమానికి వచ్చిండు. అయితే హరీష్ సార్ రాసిన రాజీనామా కాగితం కరెక్ట్ ఫార్మాట్ లేదు, రాజీనామా కాగితం అట్లుంటది, ఇవేవో సీసపద్యం రాసుకొచ్చిండు. ఎవ్వలేమన్నా మేమైతే 15 ఆగస్టు వరకు ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీర్థమని చెప్పుకొచ్చిండు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపద్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. ఇక అదే మీటింగ్ లో మోడీ సార్ కూడా అరుచుకున్నాడు. అసెంబ్లీ ఓట్లలో సెమీఫైనల్ ఆడినాము, ఇప్పుడు పార్లమెంట్ ఓట్లలో మోడీ తోటి ఫైనల్ ఆడుతున్నాము, మేమే గెలుస్తామని ధీమాగా చెప్పుకొచ్చిండు. మరి చూడాలి, నిజంగానే రుణమాఫీ చేస్తే హరీష్ సార్ రాజీనామాను ఆమోదిస్తారా? ప్రభాస్ సినిమాల విడుదల వాయిదా పడ్డట్టు రుణమాఫీ కూడా వాయిదా పడుతుందా అన్నది. ఈ మల్లారెడ్డి సారు ఉన్న కాడున్నాడు కదా. సార్ లేటెస్ట్ గా మాట్లాడిన మాటలతో బీఆర్ఎస్ లీడర్లకు బీపీ పెరిగినంత పని అవుతుందట. ఎలక్షన్ టైంలో మల్లారెడ్డి చేసిన కామెంట్లు కార్ పార్టీ క్యాడర్ ను నారాజ్ చేసేటట్టే ఉన్నాయట. ఇదంతా సరే గాని ఇంతకేమన్నాడు అని అంటారా? చూడుర్రి మీరే. అయ్యో మల్లన్న, మీ పార్టీ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీగా గెలవాలని కారుకర్తలు, గులాబీ లీడర్లు ఎర్రటి ఎండల కూడా తిరుక్కుంటా తెల్లందాకా పొద్దందాకా అని తేడా లేకుండా ప్రచారం చేస్తుంటే నువ్వేమో బీజేపీ క్యాండిడేట్ ఈటలని ఎంపీగా గెలుస్తాడని ఆయనతోనే చెప్పుకుంటా ముద్దుగా ముచ్చట పెట్టబడుతుంది. ఇక ఎట్లా చెప్పు? ఓ దావత్ కాడ అనుకోకుండా కలిసిరట మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్ ఈటల, బీఆర్ఎస్ లీడర్ మల్లారెడ్డి. ఎలక్షన్ టైంలో ఎదురు పడితే మరేం మాట్లాడుకుంటారు, ఏం కథ అని అందరు ఎదురు చూస్తుంటారు కదా.
కోట్ల మంది ముందల్నే నువ్వే గెలుస్తావు రాజన్న అడ్వాన్స్ కాంగ్రాట్స్ అనుకుంటా మాట్లాడి అడిగి మరి ఫోటో దిగిండు మల్లారెడ్డి. ఖాతం ఈ వీడియోలు బయటకొచ్చుడే ఆలస్యం. బీజేపీలేమో చూసిరా మా పార్టీ గెలుస్తుందని పక్క పార్టీలకు కూడా తెలుసు, పబ్లిక్ మా దిక్కే ఉన్నారని అందరికి అర్థమైపోయింది అనుకుంటా మాట్లాడబట్టిర్రు. ఇంకో దిక్కు బీఆర్ఎస్ వాళ్ళేమో మన పార్టీ క్యాండిడేట్ గెలవాలనుకుంటా ఇంత దానిలాడుతుంటే ఈయననేమో పక్కోళ్ళు గెలుస్తారని పబ్లిక్ లో చెప్తే ఏందన్నట్టు, అసలు అట్లెట్లా మాట్లాడతాడు అనుకుంటా లొల్లి పెడుతుర్రు. మరి దీని మీద బీఆర్ఎస్ పెద్ద లీడర్లు ఏమంటారు, క్లారిటీ ఇచ్చుకునేందుకు మల్లన్నేం చెప్తాడు అనేది చూడాలిగా. ఆంధ్రలా అన్నా చెల్లెళ్ళ లొల్లి బాగానే ముద్రింది. రాజకీయ సమరంలా బంధుత్వాలకు తావుండది, పోరాడుకుంటా ఓవుడే అని గీతాసారంలా చెప్పిండ్రు. ఇగో ఆంధ్ర రాజకీయాలల్లో జగనన్న అలా చెల్లెళ్ళ నడుమ గదే నడుస్తుంది. నిన్న పులివెందుల సభల జగనన్న ఇండైరెక్ట్ గా చెల్లె షర్మిలను సునీతకు సురుకులు పెట్టిండు. కొడుకు పెండ్లి పత్రిక ఇచ్చేతందుకు గా నడుమ షర్మిలక్క చంద్రాల సారింటికి పసుపు రంగు చీర కట్టుకొని పోయింది కదా, అగో గాదాని మీదనే కొంతమంది పచ్చ చీరలు కట్టుకొని మరి చంద్రాల ఇంటికి పోయి మోకరిల్లుతుర్రు. వైఎస్ అసలైన వారసులమని దొంగ మాటలు చెప్తాన్రు అని చెల్లెలిద్దరికి సురుకులు పెట్టిండు. మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఇక ఆ మాటలకు షర్మిలక్కకు సుర్రుమన్నది. ముఖ్యమంత్రి హోదాలున్న పెద్ద మనిషి నిండు సభల వేల మంది మొగోలున్న నడుమ చెల్లెగట్టుకున్న చీర గురించి గింత నీచంగా మాట్లాడతాడా? గింతకంటే సిగ్గుదాపినతనం ఇంకేమన్నా ఉన్నదా? ఇది సభ్యతనా, ఇది సంస్కారమా అని అన్నం దిట్టిపోసింది షర్మిలక్క. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి వేల కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో, మాట్లాడుతున్నది సొంత చెల్లెలు గురించి అని కూడా ఇంగితం లేకుండా నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టలు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట నేను చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మక్కీకి మక్కీ బట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? ఏమన్నా కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్నా? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు దీని బట్టి రాజకీయ సమరంలా అన్నెవలు షెల్లెవలు ఒకళ్ళు తవ్వకోగలు అడ్డొస్తే అందరు శత్రువులే. గీ ఓట్ల సమరంలా అన్న షెల్లె అనే బంధాలకు తావులేదు, కలవడి గెలిచుడే ముఖ్యం బిగులు అని గీతాసారాన్ని యాద్ చేసుకుంటుండ్రు ఆంధ్ర రాజకీయాలు చూసినోళ్ళు. ఆ నడుమ చెవి కోసుకుంటా అన్నాడు సిపిఐ నారాయణ సారు. కాంగ్రెస్ గెలిచేదాకా గడ్డమే తీసుకొని అన్నాడు ఉత్తమ్ సారు. ఇట్లా లీడర్లు అప్పుడప్పుడు మస్తు సవాళ్ళు చేస్తుంటారు. మైసూర్ పాక్ల మైసూర్ ఎట్లుండదో అసొంటి సవాళ్ళల్లో నిజం కూడా గట్లనే ఉండదు. ఇట్లీని గట్ల మర్చిపోవాలి గాని అవిటినే సీరియస్ గా తీసుకునేటట్టున్నాడు కదా మంత్రి వెంకన్న సారు. చైనా మాల్కు లీడర్ల మాటలకు వారంటీ గ్యారంటీలు ఉండయి. మాట వరుసకు చెవి కోసుకుంటా అంటారు, నిజంగా కోసుకుంటారా? అంత సీన్ ఉండది. గట్లనే గా నడమ ఏదో ఫ్లోలో మాట్లాడుకుంటా దళితుల్ని సీఎం చేయకుంటే నా తలకాయ నరుక్కుంటా అన్నాడు ఉద్యమ టైంలో కేసీఆర్ సారు. పార్టీ అధికారంలోకి వచ్చినాక అప్పుడున్న పరిస్థితులల్లా అందరు పట్టుబట్టి మీరు సీఎం అయితేనే న్యాయం అవుతుందని ముక్త కంఠంతో అందరు కోరే వరకు సరే మీరు అడిగినప్పుడు నేను కాదనుడు కూడా భావ్యం కాదని కేసీఆర్ సారే 10 ఏళ్లు సీఎంగా ఉన్నాడు. దళిత సీఎం అన్నది ఓడిచిన ముచ్చటైంది. ఇప్పుడు పెంట బొంద దావితే పెంకాసులు బయటకెళ్తాయి అన్నట్టు పాతయి దావితే లాభం ఏమున్నది? దళితుడిని సీఎం చేయకుంటే తలకాయ కోసుకుంటా అంటివి. మరి నీకు కత్తి దొరుకుతలేదా లేకుంటే మామూలు వచ్చి నరుకుమంటావా అని కోమటిరెడ్డి వెంకన్న సారు కేసీఆర్ సార్ను దెప్పి ఓడ్చిండు. దళితుని ముఖ్యమంత్రి అప్పుడు చేస్తాను చేయలే, తల తీసేసుకుంటున్నావు, నువ్వు తీసే మమ్మల్ని తీయమంటావు తలకాయ? గమ్మతున్నావు సారు. మీరు కూడా గెలవంగానే డిసెంబర్ 9 తారీఖు నాడు రుణమాఫీ అంటిరి, అందరికి రైతు బంధు అంటిరి, పింఛన్ 4000 చేస్తామంటిరి, ఆడోళ్ళకి 2500 ఇస్తామంటిరి. మరి అవన్నీ అమలవుతున్నాయా అని అంటున్నారు సోషల్ మీడియా కామ్రేడ్లు.
కడియం సార్ కార్ దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుండు. అలా బిడ్డకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కాలుతో తన్నుకుంటూ వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుండ్రు అయ్యా బిడ్డలు. కాంగ్రెస్ పార్టీ మాదిగ కులస్తులకు సీట్లు ఇవ్వకున్నా అలా సంకనెక్కి తైతక్కలాడుతుండు కడియం అని మందకృష్ణ సారు మొన్నట్ల తిట్టివోసిండు. కడియం సార్ కూడా కౌంటర్ ఇచ్చిండు. ఇక మళ్ళీ అలా కడియంకు సురుకులు అంటించిండు మందకృష్ణ సారు. కాంగ్రెస్ వాళ్ళు మాదిగలకు సీట్లు ఇయ్యలేదని మందకృష్ణన్న మస్తు మండిపడుతుండు. కాంగ్రెస్ మాదిగలను చిన్న సూపు చూస్తుందని తిట్టి వస్తుండు. అసొంటి పార్టీల చేరి జాతికి ద్రోహం చేసిందని కడియం సారుకు సుత సురుకులు పెడుతుండు. ఇక అట్లనే మొన్న కేసీఆర్ సార్ ఇంటర్వ్యూలో కడియంకు ఎన్నో అవకాశాలు ఇచ్చినాం, డిప్యూటీ సీఎం ను మించిన పెద్ద గౌరవం ఏమున్నది, ఏం తక్కువ చేసినాం, అయినా కూడా పోతప్పుడు బండలేసి పోయిండు, అయినా మాకు మంచి అయింది, కడియం చచ్చిపోయి మమ్మల్ని బతికిచ్చిండు అని కేసీఆర్ సార్ అనుకొచ్చిండు. అగో గదే వీడియోను చూపించుకుంటా కడియం సార్ కు సురుకులు అంటించిండు మందకృష్ణన్న. కడియం శ్రీహరి, నువ్వు నియతి పరున్వే అయితే కేసీఆర్ కష్టాలలో ఉన్నప్పుడు ఆయనతో లాభం పొందిన నువ్వు ఆయన నిడిచిపెట్టి ఎందుకు వచ్చినావు? ఈడనే నీ నియతేందో అర్థమైంది. సొంత లాభం కోసం తప్ప నువ్వు జనాలకు చేసింది ఏం లేదు, జాతిని ఉద్ధరించింది కూడా ఏం లేదని మస్తు గర్చుకుండు. కడియం సేట్ దగ్గర కేటీఆర్ డబ్బులు ఉన్నాయి, అది కేసీఆర్ పంపిన డబ్బులు ఉన్నాయి, బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న ముఖ్యమంత్రి హోదాలో బ్రోకరిజం చేసి సంపాదిస్తున్న రేవంత్ రెడ్డి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు పెట్టైనా గెలిపించుకోవాలి కూతురునని చెప్పి 100 కోట్ల రూపాయలు పెట్టైనా సరే గెలిపించుకోవాలని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. దయచేసి నేను ఓటర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, 5,000 ఇచ్చినా 5,000 ఓటర్కి ఇచ్చి ఓట్లు వేసుకుంటామని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఒక్కొక్క ఓటుకు 5,000 ఇచ్చేయని సరే తన కూతుర్ని గెలిపించుకుంటామని చెప్పి అంటుండ్రు. ఎందుకంటే 2 రకాల డబ్బులు వచ్చినాయి. బహుశా ఏ పార్టీ అభ్యర్థికైనా ఆ పార్టీ డబ్బులు కొంత వస్తాయని అంటారు, కానీ కడియం సార్కి మాత్రం 2 రకాల డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే 2 టికెట్ తీసుకున్న మహానీయుడు అతను. వరంగల్ పరువు ప్రతిష్టలను చాలా ప్రపంచ స్థాయిలో చాలా గొప్పగా పెంచిండు అతను. కాబట్టి ఆయన దగ్గర మొదటి టికెట్ డబ్బులు, బీఆర్ఎస్ టికెట్ డబ్బులు ఆయన దగ్గర కారు గుర్తు పేరు మీద వచ్చినవి ఉన్నాయి. అదే సమయంలో ఇప్పుడు చేయి గుర్తు మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక బ్రోకర్ ఇచ్చే డబ్బులు కూడా ఉన్నాయి. కనుక 2 రకాలుగా డబ్బులు కలిసి ఆయన అక్రమ సంపాదన డబ్బులు కలిస్తే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా తన కూతురుకి ఇంకో 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఇవ్వాలని కుట్ర చేస్తున్నాడు. గత 40 ఏళ్ళు ఎస్సీ కాకపోయినా, రేవంత్ రెడ్డి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా, నా మాటలు కాదు, రేవంత్ రెడ్డి గారి మాటల ప్రకారమే ఎస్సీ కాకపోయినా తను 40 ఏళ్ళుగా ఎస్సీలకు రావాల్సిన అవకాశాలు అనుభవించాడు. ఇప్పుడు మళ్ళీ తన కూతురుకు మరో 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఇవ్వడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడుతున్నాడని ప్రచారం జరుగుతుంది. దయచేసి నేను అప్పీల్ చేస్తున్నా, కడియం సారి పేరుతో వచ్చే డబ్బు ఒక్కొక్క ఓటుకు 5,000 అయినా 10,000 పంచైనా సరే గెలిపించుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి ఆయన దగ్గర 3 రకాల డబ్బులు ఉన్నాయి. ఒకటికి మరి దీనికి కడియం సార్ ఏమని కౌంటర్ ఇస్తాడో చూడాలి. అయినా ఇప్పుడు మందకృష్ణ సారు బీజేపీ సూర్ కిందుండి దళితుల కాళ్ళు గడిగి నీళ్లు నెత్తి మీద చల్లుకొని ఊరేగే కాషాయం పార్టీ జెండా మోస్తుండు కదా, మరి ఆయన్నేమో గిట్ల జాతికి చేస్తున్న మేలు చేస్తుండే. కడియం సారేమో కాషాయం జెండా పట్టుకోకుండా జాతికి ద్రోహం చేసిండని మందకృష్ణ ఊచగా అవ్వచ్చు. ఇప్పటిదాకా మీరే సినిమాల సూపర్ ట్విస్ట్ చూసి ఇదెక్క ట్విస్ట్ రా మావా అనుకున్నారు. నేను బరాబర్ చెప్తా, మీరే హాలీవుడ్ బాలీవుడ్ బయట దేశాల సినిమాలు ఎన్ని చూసినా ఏ ట్విస్ట్ కు మైండ్ బ్లోయింగ్ అనుకున్నా గానీ ఇవాళ బాబు మోహన్ సార్ ఇచ్చిన ట్విస్ట్ కిందికి రాదు. ఏమన్నా ట్విస్టా ఇది? వామ్మో, బయట షానొద్దులకు గానొచ్చిండు బాబు మోహన్ సారు. ఎంపీ ఎలక్షన్ల ప్రజాశాంతి పార్టీకి వెళ్ళి వరంగల్ ఎంపీ క్యాండిడేట్ గా నామినేషన్ వేసిండు. ఇంకేంది, ప్రచారానికి పాల్ సార్ కూడా వచ్చి అశేష అభిమానులను పలకరించి స్పీచ్లు దంచి గాలి మోటార్ పార్టీ క్యాడర్ లో జోరు వెంచి బాబు మోహన్ బంపర్ మెజార్టీతోని ఎంపీగా గెలిపించి పాలా మజాకా అట్లుంటా నాతోని అని అనిపిస్తారు అనుకుంటే బాబు మోహన్ సార్ చెప్పుకొచ్చిన కొత్త ముచ్చటతోనే అంత ఉత్తదని తేలిపోయింది. బాబు మోహన్ నామినేషన్ వేసింది ప్రజాశాంతి పార్టీ తరపున కాదట, ఇండిపెండెంట్ గా పోటీ చేసిందట. ఇంకా గమ్మత్ ముచ్చట ఏందంటే అసలు ఆయన పార్టీలో చేరిన లేదట. అగో మరి పాల్ చేతుల మీదకెళ్ళి కండవ కప్పుకున్నాడు, పక్కనే కూర్చొని గని మాట్లాడి నన్ను సార్ని అడిగితే నేను తెలంగాణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుని గానే కాదు రాముల, పాల్ సార్ ఉండి చిక్కటి పాలతో కమ్మటి కాపీ పోస్తా దా అంటే తాగేతందుకు పోయినా ఆడైన పార్టీ కండవ కప్పి అధ్యక్ష పదవి ఇచ్చిండు. కానీ నేను పార్టీ సభ్యత్వమే తీసుకోలేదు. ఆ పార్టీకి ఎప్పుడో టాటా చెప్పేస్తాను అసలు ముచ్చట కులాసాగా చెప్పుకొచ్చిండు. ఇక వరంగల్ నా ఫ్యాన్స్ ఒక్కటే తిరిగి అడుగుతున్నారు, ఎంపీగా పోటీ చేయరు సార్, మీరు లేని పాలిటిక్స్ బోర్ వస్తున్నాయి, మజా వస్తలేదని అడిగితే సరే ఇండిపెండెంట్ గా బరిలకు దిగుతున్నా అని చెప్పుకొచ్చిండు. మరి ఇన్ని దినాలు తెలంగాణ
తెలంగాణ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ తర్వాత బాబు మోహనే పెద్ద లీడర్ పార్టీలని అందరు రాస్తుంటే మాట్లాడుతుంటే ఈనాడు బయటకు వచ్చి తూచ్ అంత ఉత్తదని చెప్పలేదు. ఇవాళ నామినేషన్ వేసినాక వచ్చి నేను పార్టీలో లేదని చెప్తే ఏందన్నట్టు? మీరు మామూలు లేటు కాదు సార్, ఓ జీవితకాలం లేటు అని కూడా కామెంట్లు చేస్తున్నారు బాబు మోహన్ మాటలైన జనాలు. కానీ పాల్ పార్టీలు ఉంటే రికార్డు మెజార్టీతో పక్కా గెలిచేందుకు ఛాన్స్ ఉండేది, పక్క పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే సీన్ ఉండేది. కానీ ఇప్పుడు ఇండిపెండెంట్ అంటే సారుకు 6 రేంజ్లో ఓట్లు వచ్చుడు కష్టమే కావచ్చు. మరి పోలీసు వాళ్ళంటే దొంగలను, తప్పు చేసిన వాళ్ళను పొరక కొట్టేటోళ్లే కాదు, ఏదన్నా మనిషి ఆపదలున్నాడు అంటే సాయం చేసేటోళ్ళు కూడా. అందరు లంచాలు తీసుకునేటోళ్ళు, గలీజ్ పనులు చేసేటోళ్లే కాదు, కొందరు ఉంటారబ్బా వేసుకున్న బట్టలకు చేసే డ్యూటీకి బరాబర్ సాయం చేసేటోళ్ళు. ఈసారి లెక్కనే ఈయనను చూస్తుంటే మానవత్వం ఇంకా జావలే, బతికే ఉందనిపిస్తుంది. అబ్బబ్బా ఎంత గొప్ప మనసు సార్ మీది. గిసోంటి సీన్లు సినిమాలలో చూసిడే గాని నిజంగా ఎవరైనా గిట్ల సాయం చేస్తేందుకు ముందుకొస్తారా అనిపిస్తుండే. కానీ మీరు అది నిజం చేసి చూపించిర్రు. సలేశ్వరం జాతరకు పోయి తిరిగి వస్తుంటే గీ అవ్వకు వశం కాకదా అనలాడుతుంది. ఇక ఆడనే ఉన్న గీ కానిస్టేబుల్ అన్న చూసి అవ్వని భుజాల మీద ఎక్కించుకొని మీదికి మోసుకపోయిండు. ఇవాళ రేపు సొంత పిల్లలకే అయ్యవ బరువు అనుకుంటుంటే మీరు సొంత మనిషి లెక్కనే సాయం చేసి మీ గొప్ప మనసు చూపెట్టుకుర్రు అనుకుంటా మెచ్చుకుర్రు అన్న సాయం చూసిన అక్కడోళ్ళు. మనకే ఒకళ్ళకి నడవనికే కింద మీద అవుతుంటది, ఆ సొంటిది ఇంకో మనిషిని భుజాల మీద మోసుకపోవడంటే మామూలు మాటలా? ఎంత ఓపుకుండాలి, ఎంతైనా మీరు తోపన్నా. ఇయాల రేపు మనుషులు పురాగా డీల పడిపోతురు. అరే అప్పటిదాకా మన పక్క పొంటి కూర్చొని తింటున్న మనిషి అంతెల్మే జీవి పోతుంది. 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 50 ఏళ్ళు కూడా గ్యారెంటీ లేకుండా పోతుంది. ఉండి ఉండి ఎవల పానం ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. ఇగో గిది కూడా గాసొంటి ముచ్చట్నే. ఓహో కాక ఫుల్ జోష్లుండుగా, నెత్తి మీద కుండ బోర్లిచ్చుకొని అక్కలతోని పోటీగా ఏ మాత్రం దగ్గకుండా ఆడుతుండు. ఇది మాట్కా ఆటనట. రాజస్థాన్ లా అలా సాంప్రదాయం తగ్గట్టు కాకాల మేనల్లుని పెండ్లికి చుట్టాలందరితో కలిసి మా సంబరంగా దుంకులాడుతుండు. కానీ ఆ దేవుడికి ఆనందం ఎక్కువసేపు ఉంచలే. చూడురి ఏమైందో, ఒక్క పారే ఉన్నట్టుండి కుప్పగూలిపోయిండు. నెత్తి మీద ఉన్న కుండ వలిగిపోయింది. అందరు ఏదన్నా తట్టుదాకి కింద పడ్డాడేమో అనుకొని లేపుతందుకు పోతే ఎంత పిలిచినా ఊపినా సై లేదు, సప్పుడు లేదు. ఇక దెబ్బ దావఖానకు దొలకపోతే అప్పటికే గుండెపోటు వచ్చి జీవి పోయిందని డాక్టర్లు చెప్పిర్రు. అప్పటిదాకా మనతోనే ఉన్న మనిషి మన దాంట్లోనే తిరిగిండు, సంబరంగా ఆట ఆడుతుండే. గింతెల్మే కానరాని లోకానికి వాయే అనుకుంటా వచ్చిన చుట్టాలంతా మస్తు శోకం పెట్టుకుర్రు. మన పెళ్లికి వచ్చి ఒక పానం పోయింది అని అటు పిల్లగానికి కూడా నిమ్మలం లేకుండా పోయింది. ఏందో ఏమో ఒక్కో గడియ గట్లుంటది అని అంటారు. గిదేగా వచ్చును, ఎప్పుడేమైతుందో ఎరక లేకుండానే పోతుంది. జర పైలంగుండుర్రి. శిరానులా నేను కష్టం ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండని మనం మైక్ టీవీ ముచ్చట్లు.